ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. యత్కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. 2025 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి. తుల వృషభయోర్భృగు, శుక్రుడు అధిపతి. ఈ రాశికి గురువు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 4 గ్రహాలు రవి, గురువు, శుక్రుడు, శని 4 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు లెక్కేసుకుంటే రాహువు, బుధుడు, కేతువు, మరి కుజుడు కూడా బాగలేడు. మరి ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాలు బాగాలేవు, 4 గ్రహాలు బాగా ఉన్నాయి. కాబట్టి లాభ నష్టాలు చెరి సమానంగా ఉన్నాయని చెప్పాలి. ఈ రాశి వాళ్ళు వాహనం కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి స్కూటీ కానీ, లేకపోతే ఏదైనా 4 వీలర్ కారు కానీ, ఏదైనా మోటార్కు సంబంధించినటువంటి వాహనం ఏదైనా కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోవడానికి బాగా మంచి సమయం. ఈ సమయంలో కొనుక్కుంటే బాగా కలిసి వస్తుంది. కానీ గురువు బాగున్నాడు. విద్య మరి బాగా చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఎన్నాళ్ళ నుంచో విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ నెలలో మాత్రం ఉద్యోగం రావడానికి బాగా అవకాశం ఉంది. పైన శుక్రుడు కూడా బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం చేత వివాహానికి చాలా మంచి అవకాశం. మరి ఈ సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణ మాసం వచ్చింది. ఈ శ్రావణ మాసంలో మరి శ్రావణ శుద్ధ చతుర్దశికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కానీ ఈసారి శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం అన్నీ కలిసి వచ్చినాయి. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచో రాలే. శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం కలిసి వచ్చింది. ఇది చాలా విశేషం. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటమే కాదు, ఆగస్టు 8వ తారీఖు రోజున శ్రావణ శుద్ధ పూర్ణిమ శుక్రవారం కలిసి వచ్చింది. ఈ సంవత్సరం చాలా గొప్ప విశేషం. కాబట్టి మరి జూలై 24 నుంచి కూడా ఆగస్టు నెలాంతం వరకు కూడా ప్రతి శుక్రవారం గడపకు పసుపు రాయటం, వాకిటికి తోరణం కట్టడం, గడపకి పసుపురాజు బొట్టు పెట్టడం, అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం, ముత్తైదు కాళ్ళకు పసుపు రాసుకోవటం, పూలు పెట్టుకోవటం, ప్రతిరోజు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. ఈమె వరలక్ష్మీ దేవి అంటారు. నీవు కోరుకుంటే ధనాన్ని ఇచ్చాము వరలక్ష్మి. అటువంటి వరలక్ష్మి వ్రతం ఈ నెలలో వచ్చింది. అయినా లక్ష్మీ ఇచ్చే ఐశ్వర్యం కంటే చంచలమైంది. ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతమైంది. ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం ఎట్లా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. మంచి కీర్తి తెస్తుంది, మంచి ధర్మకార్యాలు చేయిస్తుంది, కుటుంబ వృద్ధి కలిగిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం తెలంగాణ అందరూ కూడా ఈశ్వరుడికి అభిషేకం, వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఇది చాలా విశేషం. ఈ నెల ఈశ్వరార్చన,
అమ్మవారి పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంవత్సరం అంతా కూడా మంచి ఐశ్వర్యం వచ్చి సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఈ ఆగస్టు నెల చాలా విశేషమైనటువంటి నెల. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మరి గ్రహాలకు వచ్చేప్పటికల్లా మరి 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేదు గోచార రీత్యా. ఇది కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మ లగ్నాన్ని కూడా చూపించుకుంటే, జాతకం చూసుకొని ఏదైనా దోషాలుంటే ఆ దోషాలకు పరిహారం చేసుకుని అమ్మవారి పూజ, ఈశ్వరుడు అభిషేకం చేసుకుంటే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, బాగా ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. ఆ కా మా వై, ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం, ఇవి చాలా విశేషమైన నెలలు. ఆషాఢంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలో ఉంటాడు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తులసి వనంలో భూలోకంలోకి వస్తాడు. కాబట్టి ఈ నెలలు చాలా విశేషమైనవి. ఏమిటా అంటే ఆషాఢ మాసం మరి తొలి ఏకాదశి, మరి చిట్లు చిగిర్చి బాగా మొక్కలు మొలిచే టైము. తర్వాత శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం, ఈశ్వరుడు అభిషేకం చేసుకునే రోజులు. మరి భాద్రపద మాసం వచ్చేవాళ్ళ దేవతల కంటే విశేషమైన వాళ్ళు పితృదేవతలు. శ్రావణ బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతివాడు కూడా పితృదేవతలకి మరి వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలి. కనీసం తర్పణైనా చేయాలి. దర్భ వేలికి పెట్టుకొని తర్పణ చేస్తే ఆ తర్పణ చేసిన తర్వాత జంజం ఏం చేస్తాము, దండలాగా వేసుకొని నేల మీద నీళ్లు పిండి కళ్ళగద్దుకుంటాము. ఆ నీళ్లు పిండేటప్పుడు ఒక మాట చెబుతాం, ఏకేచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రిణో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడకం. ఈ సమయంలో పితృదేవతలకు తర్పణ చేశాము. నా వంశీకులు కానీ, నా గోత్రికులు కానీ, మరి ఎవరైనా కానీ కర్మ చేయక, మరి దహనం చేయక, ఎవరు తగలబెట్టక, ఎవరు సమాధి చేయక కొండల నుంచి పడి చచ్చిపోవటం కానీ, ఏదైనా కాలిపోయే వాటిలో పడి కాలిపోవటం కానీ జరిగి ఆ మనిషి ఉన్నాడనుకోని కర్మ చేయకపోతే వాళ్ళంతా నరకంలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జన్యంతో పిండిన నీళ్ల వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుగాక. ఏకైట అస్మత్కులే జాతా, నా కులంలో పుట్టిన వాళ్ళు, అపుత్రాహ పిల్లలు లేని వాళ్ళు, గోత్రిలో మృత గోత్రీకులు లేని వాళ్ళు, గోత్రిలో మృత గృహంతో ఈ ధన్యం నీళ్ళలో ఉంచి కింద భూమి మీద పెడుతున్నాను. వీళ్ళు నరకంలో ఉంటే మోక్షానికి పోవాలి అని చేస్తున్నాం. దేవతా పూజల కంటే పితృదేవులకి తలకి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో కనీసం తిలోదకాలైనా ఇవ్వటం మీరు పితృ రుణం తెచ్చుకున్నవాడు అవుతారు. శ్రావణ మాసమేమో అమ్మవారు ఈశ్వరుడు, భాద్రపద మాసం వచ్చేప్పటికల్లా పితృదేవతలు, ఆశ్వయుజంలో వచ్చేప్పటికల్లా పార్వతి అమ్మవారు. పాడ్యమి నుంచి మరి దశమ వరకు శరన్నవరాత్రులు, 10 రోజుల నవరాత్రులు, తర్వాత 10 రోజులు నవరాత్రులు. మరి కార్తీక మాసం వచ్చేప్పటిగా ఈశ్వరుడు పూజలు. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి రోజున విష్ణుమూర్తి భూలోకంలో తులసి వనంలో సాక్షాత్కరిస్తాడు. ఆ రోజున దేవుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. దేవుడి దగ్గర మనం పోవాలంటే పోలేము. మంత్రంలో ఏం చెప్పారు, సహస్ర శీర్షం దేవము, 100 తరకాలు ఉన్నాయి. విశ్వాక్షం భూమి ఆకాశం అంత కన్నుంది. ఆయన మనం చూడగలవా? చూడలేము. ఆయన సూక్ష్మ రూపంతో తులసి వనంలో ఉంటాడు. ఆ రోజున మరి ఆ తులసి వనంలో తులసి ధాత్రి అని చెప్పి అక్కడ ఆమె పూజ చేసి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సూచన మరి ఆ తులసి వనంలో పూజ చేసిన రవరవాది నరకాలు పోతాయి. కాబట్టి కార్తీక మాసం. మరి మార్గశిర మాసం విష్ణుమూర్తి పూజలు. మరి పుష్యమాసం కూడా విష్ణుమూర్తి పూజలు. మాఘమాసం కూడా విష్ణుమూర్తి పూజలు.
ఇక్కడి నుంచి పూజలు చేసి మంచి సత్ఫలితాన్ని పొందడానికి చాలా మంచి అవకాశమైన రోజులు. దీన్ని బాగా గుర్తుపెట్టుకొని అందరూ పాటించి మనకుండేటువంటి బాధలు, మనకుండేటువంటి గ్రహాల వల్ల వచ్చే బాధలు, మరి పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రకరకాలైన బాధలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటినీ తప్పించుకోవాలంటే అందరూ నేను చెప్పినటువంటి దేవతా పూజలు చేయండి. దేశము, మనము అందరం బాగుంటాం. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అవి కూడా సుఖంగా బతకగలుగుతాయి. స్వస్తి.